60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్పీకర్ అండ్ ట్రైనర్ అయిన ఉషా వేమూరి గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే కీర్తి, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మనం చాలా రోజులైంది మనకి మంచి గ్యాప్ వచ్చింది. మ్యామ్, సో ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడే కానీ లైఫ్లో ముందుకు అంటే ఫాలో అవుతున్నప్పుడల్లా ఏదైనా నెగటివ్ ఆర్ బ్యాడ్ ఏది వచ్చినా కానీ ముందుకు వెళ్ళాలి అంటే ఏదో ఒక ఇన్స్పిరేషనల్ థింగ్ ఆర్ ఇన్స్పిరేషనల్ స్టోరీ తను ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని తను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే నిజంగా మన లైఫ్లో చిన్నప్పటి నుంచి అయినా మనం గ్రో అయ్యేంత వరకు ముందుకు వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ ఎంత గొప్పగా మనకి రోల్ ప్లే అవుతుంది అనేది మీరు చెప్పాలి మ్యామ్. చాలా, ఇది నాకు చదువుతున్నప్పుడు అద్భుతంగా ఒకటి గుర్తొస్తుంది వింటుంటే. నువ్వు అడిగిన ప్రశ్న ఏమనిపిస్తుంది అంటే, నాకు జీవితంకి మనకు ముఖ్యమైనది ఏమిటి అంటే ఏమంటాం? ఊపిరి, బ్రెత్ కదా. సో లైఫ్కి మనం జీవించి ఉండడానికి బ్రెత్ ఎంత అవసరమో, అంటే మనకి గాలి తీసుకోవడం అనేది ఎంత తప్పదో, అలాగే మనకి సక్సెస్కి ఇన్స్పిరేషన్ అంత ముఖ్యం. లైఫ్కి ఏమో రెస్పిరేషన్ ఎంత ముఖ్యమో అంత ఇంపార్టెంట్ అంటారు. అంత ముఖ్యం సక్సెస్కి ఇన్స్పిరేషన్ అంటారు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఇన్స్పైరింగ్గా చెప్పుకోవాలి అని అంటే ప్రతిసారి మనకు అదే మూడ్ ఉండదు. అవును, కరెక్ట్. మైండ్ సెట్ అది ఎప్పటికప్పుడు మారిపోతుంది. ప్రతిరోజు బోల్డ్ అన్ని థాట్స్ వస్తాయి కదా, కొన్ని వేల థాట్స్, 36,000 ఇఫ్ ఐఎమ్ రైట్. ఒక మనిషికి ప్రతిరోజు వచ్చే థాట్స్ 36,000 థాట్స్ వస్తాయి మన ప్రమేయం లేకుండా ఒక రోజులో. వచ్చినప్పుడు మనకి లో థాట్స్ అంటే మన కిందకి దింపేసే థాట్స్ ఉండొచ్చు, మనని అప్లిఫ్ట్ చేసే థాట్స్ ఉండొచ్చు, న్యూట్రల్గా ఉండొచ్చు, నెగిటివిటీ ఉండొచ్చు, ఇన్ని రకాలు ఉంటాయి. సో దాని నుంచి మనం అలా ఉన్న మైండ్ సెట్తో ఎలా ఇన్స్పైర్ అవుతాం కదా. కాబట్టి ఒక రోల్ మోడల్ ద్వారానో, ఒక విన్న కథ ద్వారానో, మన చుట్టూ జరిగే పరిసరాలు గమనిస్తూ ఉంటే మనకి యూనివర్స్ ఇస్ ఏ యూనివర్సిటీ అన్నారు ఒక మహానుభావులు. అంటే చుట్టూ చూస్తే ప్రతి దాని నుంచి ఒక లెర్నింగ్ ఉంటుంది మనకి. నేచర్ నుంచి కానీ, మనుషుల నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. కానీ దేని నుంచి అయినా కూడా మన జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు కదా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి మొబైల్స్ బాగా అలవాటయ్యాయి కాబట్టి అందరికీ రిలేటబుల్గా ఉండేందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం ఒక బ్యాటరీ అయిపోయింది, ఏం చేస్తాం? మనం మొబైల్ ఇదైపోతే రీఛార్జ్ చేస్తాం. మంది కూడా అంతే కదా. సిస్టమ్ బాడీకి అవుట్ అయిపోయింది, మొత్తం అంతా డిశ్చార్జ్ అయిపోయింది, చాలా లో ఉంది, రీఛార్జ్ చేసుకోవాలి. ఈ రీఛార్జ్ చేసుకుని అప్లిఫ్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ పనికొస్తుంది అనమాట ఇలాంటి స్టోరీస్. అలాగే బంగారం ఉంది, ముద్ద. ఆ బంగారం ముద్ద తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఏమైనా ఆనందం ఉందా? జెంట్స్కి లేడీస్కి కూడా అక్కడే తేడా వస్తుంది. మనం ఎప్పుడైనా గోల్డ్ కొందాం అంటే జెంట్స్ యూజువల్గా ఏమంటారు? ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కొందాం, బాండ్స్ లాగా కొందాం, లేకపోతే దీనిలా కొందాం, కానీ ఆర్నమెంట్స్ లా కొనద్దు అంటారు. మనకి ఆడవాళ్ళకి ఎప్పుడు ఆర్నమెంట్స్ లా కొనుక్కోవాలని ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆ బంగారం ముద్ద తీసుకుని ఎదురుకుండా పెట్టుకుంటే ఆనందం కలుగుతుందా? ఆ ముద్దని మనకు కావాల్సి వచ్చిన నగలాగా తయారు చేసుకుని మనకు కావాల్సి వచ్చినట్టు వేసుకుంటేనే మనకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు అలాగే పాజిటివిటీ అంటూ ఉంది ఒక ముద్దలాగా, ప్రపంచం అంతా చాలా చోట్ల ఉంది. ఆ పాజిటివ్ ముద్ద నుంచి మనకి ఏం కావాలో అది చిన్న చిన్నగా ఒక డ్రాప్ అయినా సరే తీసుకుని మనకు కావాల్సి వచ్చినట్టు అప్లై చేసుకోవడంలో వివేకం ఉంది. అప్పుడు లైఫ్ మనకి ప్రతి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి, మన ఓన్ ఎక్స్పీరియన్స్ని బట్టి మన లెర్నింగ్స్ ఏమున్నాయో, చుట్టూ ఏం జరుగుతున్నాయో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకెళ్ళచ్చు. ఇదన్నమాట ఇన్స్పిరేషన్ వల్ల బెనిఫిట్. ఒకటి ఏదన్నా దీని మీద మీరు ఏదన్నా మాకు షేర్ చేయగలుగుతారా? అంటే రిలేషన్షిప్స్లో మనకి ఎలాంటి ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు వెళ్ళచ్చు సక్సెస్ అవ్వడానికి అనేది? రిలేషన్షిప్స్ అనగానే ముఖ్యంగా మనకి ఫ్యామిలీలో మనకు గుర్తొచ్చేది పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ కదా, చిన్న పిల్లలు ముఖ్యంగా. నాకు ఇమ్మీడియట్గా గుర్తొస్తున్న స్టోరీ ఏంటంటే, మనకు తెలియకుండానే చిన్నపిల్లల ముందర మనం ఎలా బిహేవ్ చేస్తామో అది చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ కదా. ప్రతి కుటుంబంలో చాలా సింపుల్ స్టోరీ, చాలా మంది వినుండొచ్చు కూడా, కానీ ఒక డిఫరెంట్ కోణం నుంచి ఆ స్టోరీని చూసినప్పుడు మనకి ఎలాంటి ఇన్పుట్స్ దొరుకుతాయి అంటే, అర్థం చేసుకోవడానికి లెర్నింగ్స్ చాలా దొరుకుతాయి. చాలా ప్రెషర్స్ ఇవన్నీ, ఎందుకంటే స్టోరీ చిన్నదే. ఆ డీబ్రీఫ్లో మనకి ఏమిటి జరుగుతుంది అని ఆలోచించినప్పుడు ఈ పేరెంటింగ్కి సంబంధించిన ఎన్నో విషయాలు మనకి మన ఈ కథ చెప్పుకున్నాక మనం చెప్పుకోవచ్చు. ఇదేమిటి నాకు గుర్తొస్తున్న స్టోరీ అంటే, చింటూ ఒక 4-5 ఏళ్ల వయసు ఉన్న బాబు ఉన్నాడు. చింటూ పేరెంట్స్ ఉన్నారు,
గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, ఓకే. తాతగారు అంటే ఫాదర్ వాళ్ళ ఫాదర్, వీళ్ళతోనే ఉంటారు. ఆయన వీళ్ళతోనే ఉండడం వల్ల ఆయనకేమో ఏజ్ అయిపోయింది. అది వరకంతా బాగా ఉద్యోగం చేసి బాగా తెలివిగా ఉన్నాయనే ఒక ఏజ్ వచ్చాక లోన్లీనెస్, శరీరం సహకరించకపోవడం వల్ల స్లో డౌన్ అయిపోయారు బాగా. నరాలు అవి కూడా వణకడం, నర్వస్ ప్రాబ్లమ్స్, తర్వాత హెల్త్ సరిగ్గా ఉండకపోవడం, వీక్ అవ్వడం, వీటి వల్ల భోజనం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా సూప్ మీద పోసుకుంటూ ఉండడం, ఆ గ్లాస్ కప్స్ కానీ బౌల్స్ కానీ గ్లాస్ కానీ అవన్నీ కూడా స్పిల్ చేస్తూ ఉండడం, కింద పడి విరిగిపోతూ ఉండడం, చాలా అసహనం ఫీల్ అయ్యేది కోడలు అనమాట. ఓకే. వాళ్ళ కోడలు. కొడుకు కూడా మరి న్యాచురలీ వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఊరికూరికే అలా అంటూ ఉన్నప్పుడు న్యాచురల్లీ అతను కూడా కొంచెం అసహనం ఫీల్ ఏంటిది ఊరికూరికే ఇట్లా శబ్దాలు, కింద పడేయడం, టేబుల్ అంతా ప్రతిదీ స్పిల్ చేస్తూ ఉండడం, ఏది ఇచ్చినా కింద పడేస్తూ ఉండడం అని బాగా ఇద్దరూ కూడా కొంచెం ఆయన మనస్సు కష్టపెట్టేటట్టు రాళ్ళలాంటి మాటలు, రాళ్ళు విసిరిన లాంటి మాటలతో ఆయన బాధపెడుతూ ఉండేవాళ్ళు. ఇలా కాదు అని చెప్పేసి ఏం చేశారు, ఆయన రూమ్లోనే ఒక కార్నర్కి ఆయనకి ఒక చిన్న టేబుల్ను ఒక చైర్ వేసి భోజనం ఆయన సెపరేట్గా ఆయన రూమ్లో కూర్చోబెట్టి పెట్టడం మొదలుపెట్టారు. ఆయన భోజనం కోసం కాదు కదా, పెద్ద అవుతూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి యూజువల్గా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సెకండ్ చైల్డ్హుడ్లోకి ఎంటర్ అవుతారు వాళ్ళు. మన పిల్లలు ఎంతో వాళ్ళు కూడా అంతే, చిన్నపిల్లలు. అందుకే వాళ్ళిద్దరూ బాగా కలుస్తారు. మనకి ఎప్పుడు అసలు కంటే వడ్డీ ముద్దు అంటాం, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బాగా కలుస్తారు. ఆ గ్రాండ్ పేరెంట్స్ కి వీళ్ళకి ఉండే రిలేషన్షిప్ బాండ్ చాలా గ్రేట్ గా ఉంటుంది. ఈజీగా రిలేటబుల్ ఉంటారు కూడా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు. అయితే ఇట్లా ఉన్నప్పుడు ఆ బాబు చింటూ చాలా కష్టపెట్టుకుంటూ ఉంటాడు. ఇదేంటి గ్రాండ్ ఫాదర్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఐ కెన్ సీ హిజ్ పెయిన్ కళ్ళల్లో, నాకు నా గ్రాండ్ ఫాదర్ హ్యాపీగా లేరు, నాకు తెలుస్తోంది అది అని ఆ చిన్న వయసులో వాడికి అర్థమవుతోంది. పేరెంట్స్కి అర్థం కావట్లేదు. సరే ఇలా ఊరికే అన్ని విరగొడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, ఆయనకు ఒక చెక్క బౌల్ కొని అందులో పెడుతున్నారు భోజనాలు. ఎంత అసహ్యంగా ఉంటుంది కదా, అదేదో మామూలుగా అనకూడదు కానీ ఈ రోజుల్లో పెట్స్ ఏమైనా అంటే అందరూ అఫెండ్ అవుతారు. కుక్కకు వేస్తున్నట్టుగా ఉంది. మనమేమో వేరే మామూలు ప్లేట్లలో తినడం, కుక్కకు కూడా పెట్స్కి ఎవరు అలా పెట్టరు. పక్కన వచ్చి కూర్చుంటేనే అది కూడా తింటది. అది అలాంటిది అంత డిస్రెస్పెక్ట్ అండ్ ఇన్హ్యూమన్ గా చూడడం అనేది బాబుకి కూడా. సరే ఒకరోజు ఇట్లాగే గడుస్తూ ఉంది, బాబు కష్టపెట్టుకుంటున్నాడు చింటూ. ఒకరోజు నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి చెక్క ముక్కలన్నీ ఎదురకుండా పెట్టుకుని ఏంటో తయారు చేసుకుంటున్నాడు బాబు. ఏంటన్నా అంత బిజీగా ఉన్నావు, స్కూల్లో ఏమైనా వర్క్ ఇచ్చారా, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నేను 2 బౌల్స్ తయారు చేసుకుంటున్నాను డాడ్. ఎందుకు నాన్న బౌల్స్ ఎందుకు, నీకు ఏమైనా స్కూల్లో ఏమైనా వర్క్ ఇచ్చారు? కాదు డాడ్, మళ్ళీ రేపు పొద్దున మీరు కూడా పెద్దగా అయ్యాక, నేను పెద్దగా అయ్యాక ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ కదా, అప్పుడు నీకొకటి అమ్మకొకటి ఫుడ్ పెట్టడానికని నేను వుడెన్ బౌల్స్ తయారు చేస్తున్నాను డాడ్ అంటాడు. తల తిరిగిపోతుంది అనమాట డాడ్కి. ఓహో అదా, అసలు ఏంటి ఇంత కష్టపెట్టుకున్నాడు వీడని చెప్పేసి వెంటనే వెళ్ళి, పాపం అందులో బ్యూటీ ఏంటంటే ఫాదర్ కూడా రియలైజ్ చేశాడు తన మిస్టేక్ ఏంటని. మామూలుగా దాన్ని పక్కకు పెట్టి అహంకారంతో నేను చేసేది కరెక్టే అనుకోకుండా, బ్యూటీ ఏంటంటే అందులో టర్నింగ్ పాయింట్ ఫాదర్ కూడా రియలైజ్ చేసి తన మిస్టేక్, ఓకే మా నాన్న ఎంత బాధపడుతున్నాడో నా బిహేవియర్ వల్ల, నేను ఇలా చేయడం వల్ల అని వెళ్ళి చేయి పట్టుకుని డాడ్ని తీసుకొచ్చి వాళ్ళతో పాటు ఆ రోజు నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కామన్ గా అందరూ డిన్నర్ తీసుకునే దగ్గర కూర్చోబెట్టి డిన్నర్ ఇస్తూ ఉంటాడు. సో ఇది స్టోరీ. ఇప్పుడు కీర్తి ఏమనుకుంటున్నావు అంటే, మనం అసలు దీని నుంచి ఏం లెర్నింగ్స్ నేర్చుకోవచ్చు అని చూస్తే, పిల్లలు అదే మనం అంటే చెప్పే కంటే కూడా మనం చేసేదే ఎక్కువగా వాళ్ళకి ఇన్స్పైర్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. చాలా కరెక్ట్ అది. ఎందుకంటే ఎన్ని ప్రీచింగ్స్ చేసినా ఎవరు వినిపించుకో. ప్రీచింగ్ ప్రాక్టికల్గా ఎప్పుడు కూడా రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర ఈ నెల 18వ తారీఖు ఆయన పుట్టినరోజు కూడా జరుపుకోబోతున్నాం మనం. ఆయన ఏదైనా కూడా ప్రాక్టికల్ గా చెప్పేటప్పుడు స్పిరిచువల్ లెర్నింగ్ చిన్న పారబుల్స్ ద్వారా, చిన్న కథల ద్వారా చెప్పేవారు. ఆయన ఒకటే బిలీవ్ చేస్తారు, ఒక చిన్నది ఇన్సిడెంటల్లీ దీనికి తెలిసింది కాబట్టి ఎందుకు అలా చెప్తున్నావు అనే దీనికి చెప్తే, టు కట్ ఇట్ షార్ట్, ఒక 2 లైన్లలో ఒక మదర్ వాళ్ళ బాబుని తీసుకుని వచ్చిందని, ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, బాబు బాగా స్వీట్స్ తింటున్నాడు, దానివల్ల వాడి హెల్త్ పాడైపోతుంది, పళ్ళన్నీ పాడైపోతున్నాయి, వద్దని చెప్తే వింటలేదని చెప్తుంది. ఒక నెలాగి రమ్మంటారు రామకృష్ణ పరమహంస. సరే 1 నెల రోజులు అయ్యాక మళ్ళీ తీసుకొస్తే బాబు స్వీట్స్ తినద్దమ్మా అని చెప్తారు. అయితే తల్లి అడుగుతుంది, ఈ మాట 1 నెల రోజుల క్రితమే చెప్పచ్చు కదా స్వామి మీరు,
నెల రోజుల తర్వాత వచ్చాక స్వీట్స్ తినద్దు అని ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకని నెల రోజులు ఎందుకు అంటే, అమ్మ నాకు స్వీట్స్ చాలా ఇష్టము, స్వీట్స్ తినకుండా నేనే ఉండలేను. పొద్దున్న లేస్తూనే బెంగాలీస్ కి వాళ్ళకి స్వీట్ తోనే మొదలవుతుంది, బ్రేక్ఫాస్ట్ కూడా స్వీట్ తో మొదలవుతుంది వాళ్ళకి. అండ్ ప్రతి ఫుడ్ లో వాళ్ళు స్వీట్ తింటారు. నాకే చాలా ఇష్టం, నేను ఫాలో అవ్వండి, నేను వేరే వాళ్ళకి ఎలా చెప్తాను అంటారు ఆయన. అంటే చూడండి ఎంత బ్యూటీ ఉందో. ఇప్పుడు మనం ఏంటంటే మనం చెయ్యాలనుకున్నవి చేయలేకపోతున్నవి కూడా వేరే వాళ్ళు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అనేది దీని కింద లేని. ఎప్పుడైనా సరే పిల్లలకి చెప్పేటప్పుడు కూడా ప్రీచ్ చేయడం కాదు, వాళ్ళు నిన్ను 1000 కళ్ళతో నీ బిహేవియర్ ఎలా ఉంది, ఆర్ యూ వాకింగ్ ద టాక్ అని గమనిస్తూ ఉంటారు. చాలా ఇంటెలిజెంట్ పిల్లలు. 2 generations తర్వాత కదా నీ తర్వాత. అది ఒకప్పుడు 10 ఏళ్లకు జనరేషన్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ఆల్ఫా ఇవన్నీ వచ్చాక, మిలేనియల్స్ ఇవన్నీ వచ్చాక చూస్తే 5 ఏళ్ళకి జనరేషన్ మారిపోతుంది. అంటే ఒక 30-35 year old డాడ్కి పిల్లవాడు 5 year old పిల్లవాడికి మధ్యలో ఎన్ని అంతరాలు ఉన్నాయి, ఎన్ని తరాలు కదా. సో వాళ్ళ లెవెల్కి ఉన్న ఐక్యూ లెవెల్స్కి తగినట్టుగా మనం మార్చుకోపోతే, అంటే వాళ్ళు గమనిస్తున్నట్టుగా మనం చెప్తున్నది మనం ఫాలో అవ్వలేకపోతే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు, వినరు. ఏంటంటే మా నాన్న నాకు రోల్ మోడల్ అనేటట్టుగా నువ్వు ఉండాలి అంటే ఫస్ట్ నీ బిహేవియర్ నువ్వు మార్చుకోవాలి. అది వాకింగ్ ద టాక్ అంటారు. ఇక్కడ వాకింగ్ ద టాక్ చేయడం వల్ల అంటే ఏదైతే మనం చేస్తున్నామో అది చేసిన వాళ్ళ ఇంట్లో పేరెంటింగ్ అద్భుతంగా ఉంటుంది అనేది ఒక డీబ్రీఫ్. చెప్పేదానికంటే కూడా పిల్లలు కళ్ళతో గమనించేవి, చెవులతో వినేవి, చుట్టూ ఉన్నవి ఏం జరుగుతున్నాయనే అవగాహనతో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. అది రైట్ టైం వాళ్ళకు ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి. అలాంటప్పుడు నువ్వు చెప్పేది నువ్వు చేస్తున్నది అన్నీ కూడా సింక్ అయితే వాళ్ళకి లైఫ్ లెసన్స్ బాగా ఇచ్చినట్టు అవుతుంది. ఇంకోటి ఏంటి, బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. ప్రైమరీ ఒక చిన్న వయసులో వాళ్ళకి ఫార్మేటివ్ ఇయర్స్లో పిల్లలందరికీ కూడా రైట్ బిల్డింగ్ బ్లాక్స్ పడాలి. అంటే వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనం భగవంతుడు రోజు దేవుడికి దండం పెట్టుకోవాలి ఇవి కాదు చెప్పడం. అంటే ఎందుకు అసలు భగవంతుడు అంటే ఎక్కడున్నాడు, సర్వత్రా ఉన్నాడు కదా ప్రపంచం అంతా. అంటే ఒక ఫోటోకి దండం పెట్టుకుంటే అయిపోయిందా, మళ్ళీ పక్కకి వెళ్ళి తప్పు చేస్తే సరిపోయిందా, కాదు. వాళ్ళకి ఏం చెప్పాలి, ప్రపంచం అంతా నన్ను కనిపించని గాలి, కనిపించే ఆకాశం, నీరు, పంచభూతాలు అంతా భగవంతుడి సృష్టి. భగవంతుడు లేని చోటు లేదు అని ప్రహ్లాదుడు చెప్పాడు కదా ఆ స్టోరీలు చెప్పడం. అన్ని చోట్ల చూస్తే నీకు భగవంతుడే నిండున్నాడు. కాబట్టి ఎక్కడ చూసినా ఉన్న భగవంతుడిని నువ్వు పట్టుకోవడం కష్టం. కాబట్టి నీ అంతరాత్మగా నీ లోపల ఉన్నాడు. నీ కాన్షియన్స్ రైట్ అనిపించేది, అది కరెక్ట్ అని అనిపించేది నువ్వు చేయాలి అని చిన్నప్పుడే వాళ్ళకి చెప్పామనుకోండి. మనం సెంటిమెంట్స్ అలవాటు చేయడం కాకుండా అప్పుడు తనకేమనిపిస్తుంది, అంతా భగవంతుడు ఇదే అన్నప్పుడు నాలో కాన్షియన్స్ ఎట్లా నాకు రైట్ అండ్ రాంగ్ చెప్తోందో, నన్ను ఎలా ట్రీట్ చేస్తే నాకు బాగుంటుందని నేను అనుకుంటున్నానో సేమ్ ఎంపతి నేను వేరే వాళ్ళ వైపు కూడా చూపించాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళలో అదే భగవంతుడు ఉన్నాడు కదా. ఆ వాల్యూ చిన్నప్పుడే ఇవ్వాలి. ఇవి బిల్డింగ్ బ్లాక్స్. వాళ్ళకి గ్రోయింగ్ అప్ స్టేజ్లో వాళ్ళకి ఇచ్చే వాల్యూస్ ఎలా ఉంటాయంటే, నువ్వు సెంటిమెంట్స్ పెట్టద్దు. వాళ్ళ సైన్స్ వాళ్ళ లాజిక్తో ఆలోచించినప్పుడు కూడా ఆన్సర్స్ దొరికేలాంటి వాల్యూ సిస్టమ్స్ నేర్పించాలి వాళ్ళకి. ఆ నేర్పించే బిల్డింగ్ బ్లాక్స్ ఇలాంటి వాటప్పుడు మనం కరెక్ట్గా ఇవ్వగలిగితే ఒక 15 ఏళ్ళు వచ్చాక అసలు వాళ్ళ గురించి నువ్వు వరేవాల్సిన పనే లేదు. వాళ్ళకి 5 to 15 గనక ఇట్లాంటి అద్భుతమైన బిల్డింగ్ బ్లాక్స్, వాల్యూ సిస్టమ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్, తర్వాత కాంపిటీషన్, అసలు రియల్ కాంపిటీషన్ అంటే ఏమిటి, తర్వాత ఎందుకు ఆనెస్టీ, ఇంటిగ్రిటీ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి, లవ్ అండ్ ఎఫెక్షన్, బాండ్, మనకు ముఖ్యమైన వాళ్ళు, మనకు మ్యాటర్ అయ్యే వాళ్ళని మనం ఎలా కేర్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కనుక మనం ఆ 10 ఏళ్లలో చెప్పగలిగితే పేరెంట్స్ ఇంకా లైఫ్లో వాళ్ళంత బెస్ట్ సిటిజన్స్, వాళ్ళంత బెస్ట్ చిల్డ్రన్ రేపు పొద్దున పెద్దయ్యాక కూడా అడల్ట్స్గా ఉండడానికి ఇది ఉండదు అని నాకు అనిపించింది. పేరెంటింగ్ అని మీరు అనగానే అద్భుతంగా మనం టు స్టార్ట్ విత్ చిన్నప్పటి నుంచే క్యాచింగ్ దెమ్ యంగ్, 5 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్ని పట్టుకుని మన బిహేవియర్ ద్వారా వాళ్ళ బిహేవియర్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి ఏం చేయొచ్చు ఒక చిన్న కథ ద్వారా చెప్పుకున్నాం అనమాట. వెరీ బ్యూటిఫుల్లీ సార్, అసలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.